గత 5 రోజుల క్రితం అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఆపరేషన్ సంభవ్లో భాగంగా అలాగే వరుస ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి మావోయిస్టుల మృతదేహాలకైతే రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ఇంకా పోస్టుమార్టం ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా 10 మంది మావోయిస్టుల యొక్క మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి అలాగే కుటుంబ సభ్యులకైతే అధికారులు అయితే అప్పగించిన నేపథ్యంలోనే అలాగే ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి స్వగ్రామాలకైతే ఈ యొక్క మృతదేహాలు చేరుకున్న నేపథ్యంలో అక్కడ అంత్యక్రియలు చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రధానంగా తెలిసిందే ఎడ్మాతో పాటు అలాగే ముఖ్యంగా ఎడ్మానైతే మొదటిసారి ఎడ్మాతో పాటు తమ భార్యకి సంబంధించినటువంటి 2 మృతదేహాలు మొన్న అయితే అప్పగించారు. అలాగే మొన్న రాత్రి కూడా ప్రధానంగా మరొక 3 మృతదేహాలు కూడా ఎవరైతే శ్రీకాకుళం సంబంధించినటువంటి టెక్ శంకర్తో పాటు మరొక 2 మృతదేహాలకి పిఎం నిర్వహించి అలాగే కుటుంబ సభ్యులకు అప్పగించిన నేపథ్యంలో నిన్న శ్రీకాకుళం జిల్లాలోని తన స్వగ్రామంలో కూడా టెక్ శంకర్కి సంబంధించినటువంటి అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే నిన్న రాత్రి కూడా మిగిలిన ఏదైతే మృతదేహాలు ఉన్నాయో 6 మృతదేహాలకి పోస్టుమార్టం నిర్వహించి అలాగే మొత్తం అక్కడికి అప్పగించిన నేపథ్యంలోనే ఆ కుటుంబ సభ్యులకి రాత్రే 6 మృతదేహాలు కూడా మావోయిస్టుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు అప్పగించిన నేపథ్యంలోనే 6 కూడా గత రాత్రి బయలుదేరి ఇప్పటికైతే ఈ రోజు ఉదయానికైతే అక్కడికైతే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే టెక్ శంకర్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదైతే ఛత్తీస్గఢ్ జిల్లాకు ఆ యొక్క రాష్ట్రానికి చెందిన వారు కావడంతో ఆ యొక్క ప్రాంతానికి అయితే తరలించినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది.